సనాతన ధర్మాల వల్లనే సమాజం క్రమశిక్షణతో కూడిన శాంతితో వర్ధిల్లుతోందని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆదివారం ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో దాతలతో కలిసి పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం ఆశ్రమవాసులకు అన్నప్రసాద వితరణ చేశారు. ప్రముఖ సంఘ సేవకురాలు సూర్యదేవర లక్ష్మీ ఉమాకళాదేవి వర్ధంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా తాళ్ళూరి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం భార్య లోమి సామ్రాజ్యం ఆశ్రమవాసులకు అన్న సంతర్పణ చేశారు. వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గతించిన వారిని విస్మరించకుండా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరేలా వర్ధంతి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వి యోగా కన్వీనర్ ముద్దభక్తుని రమణయ్య, రాఘవయ్య శాస్త్రి, వై కోటేశ్వరరావు, గుమ్మడి తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడు తాళ్ళూరి నాగేశ్వరరావు గారి వర్ధన సందర్భంగా వారి భార్య శ్రీమతి లక్ష్మీ సామ్రాజ్యం గారు ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కీర్తి శిష్యులు శ్రీమతి సూర్యదేవర ఉమాలక్ష్మీ కళాదేవి గారు వర్ధంతి సందర్భంగా కుమార్తె పాలిటి సింధురు గారు మరియు కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ భోజనం అనేది ఈ జీవులకు సనాతన ధర్మాల ప్రకారము మంచి సద్గతులు కలగాలంటే ఈ రూపంలో ఉన్నటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి ఆత్మకు శాంతి చేకూర్చడం కోసమే ఈ సనాతన ధర్మాల్లో భోజనములు ఏర్పాటు చేస్తారు. అందుకని ఎవరైనా సరే ఆబ్దికం అంటే ఆబ్దికమే, తదినం అంటే తదినమే, సంవత్సరికం అంటే సంవత్సరికం, మాసికం అంటే మాసికమే. ఇవన్నీ పోయిన వాళ్ళకి చెయ్యాలి. మన విధాయకం అది. వాళ్ళ జన్మ అలా తల్లిదండ్రుల నుంచి వచ్చారు కాబట్టి ఉత్తర క్రియలు చేసే అర్హత పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాడు ఈ క్రియలు చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళ వలన వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంటుంది. ఆ వంశాభివృద్ధి కలగాలి, సంతానాభివృద్ధి కలగాలి, సౌభాగ్యం కలగాలి. ఇటువంటి ఇష్టమైన కోరికలన్నీ తీరాలంటే పెద్దలకు మనం చేసేటటువంటి ఇటువంటి ఉత్తర క్రియల వల్ల వాళ్ళు శాంతిస్తారు. అలా ఈ విధంగా చేసినందుకు చాలా ఈ ఆశ్రమాలకు భోజనాలు ఏర్పాటు చేశారు. వారి పేరుతో చాలా ఆనందదాయకం. ఇటువంటి విషయాలన్నీ కూడాను మా వజ్రాల రామలింగాచారి గారి విధంగా తెలియజేయటం, ఆశ్రమంలో ఉండే ధర్మాలు ఆదర్శాలన్నీ కూడాను సంపూర్ణంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడాను మనం ఆచరిస్తూ ఉండాలి.